హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. సో మనం 21 అధ్యాయాన్ని ముగించుకొని 22 అధ్యాయానికి ప్రవేశిస్తున్నాము. సో పృథు మహారాజు తన ప్రజలను ఉద్దేశిస్తూ ఏ విధంగా మనం భక్తుల్ని, వైష్ణవుల్ని, బ్రాహ్మణుల్ని నిత్యం వాళ్ళని అనుసరించి మన నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే వాళ్ళకి అత్యంత మనం గౌరవిస్తూ వాళ్ళకి మన అత్యంత ప్రాముఖ్యతను మనం ఇవ్వాలి. ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడు కూడా వాళ్ళ నోటి నుండి యజ్ఞం ద్వారా తీసుకునే ఫలాన్ని తీసుకునే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా బ్రాహ్మణుల నుండి తను పొందేటువంటి ప్రసాదాన్ని, అంటే బ్రాహ్మణులు మనం కానీ వాళ్ళకి ఇచ్చి భక్తులకి మనం ఇచ్చే ప్రసాదం వాళ్ళు తీసుకోవడం ద్వారా నేను ఇంకా ఎక్కువ తృప్తి పడతాను అంటున్నాడు. ఇంకా చెప్పాలంటే భగవంతుడు ఏమంటున్నాడు, నాకు ఈ జగత్తుని నేను నా నామం ఇక్కడ పవిత్రం చేస్తుంది అంటే నేను పవిత్రం చేయగలుగుతున్నాను అని అంటే అది వాళ్ళ యొక్క సేవ చేయడం వల్ల నా నామం ఇక్కడ పవిత్రం అవుతా ఉంది, 10 మంది పవిత్రం అవుతున్నారు అంటే భగవంతుడు కూడా నా గొప్పతనం ఏమీ లేదు అన్నట్టుగా చెప్తున్నాడు అనమాట. మన పృథు మహారాజు ఏమనుకున్నాడు, నేను వాళ్ళ పాదధూళిని నేను తీసుకొని నా కిరీటంపై లేదా నా తలపై నేను పెట్టుకొని నేను అభిలాషిస్తున్నాను అని చెప్తున్నాను. అందువల్ల పూర్తిగా ఆ, ప్రజలు లేదా భక్తులు ఇప్పుడు మనలాంటి వాళ్ళం వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ అంటే ఉద్యోగాలు, వ్యాపారాలు, బాధ్యతలు నిర్వహిస్తాం. కానీ అది భగవంతుడి ఆదేశాల మేరకు ఉండాలి. భగవంతుడిని మధ్యలో పెట్టుకొని భగవంతుడి కోసంగా సమస్తము మనం చేసే విధంగా మనం మన యొక్క జీవితాన్ని మలుచుకోగలిగితే సో ఆయన ఏమంటున్నాడు, అప్పుడు నేను కూడా వైకుంఠం వెళ్ళిపోతాను అంటున్నాడు. మీరు పాటించబోయే వర్ణాశ్రమ ధర్మాన్ని బట్టి నేను కూడా ఇక్కడి నుంచి విడుదల అవుతాను అంటున్నాను. ఈ విధంగా ఆయన ప్రజలతో చెప్తే ఇవన్నీ సంభాషించారు. చివరిగా అందరూ కూడా ఎంతో సంతోషపడి తృప్తిపడి ఆ మాటలకి అందరూ కూడా ఆయన్ని దీవించారు అన్నమాట. ఇంకా ఆయన వర్ధిల్లాలని, ఇంకా ఆయన భక్తిలో ఇదే విధంగా ఆయన ముందుకు సాగాలని దీవించారు. అలా ఈ ఈ సమావేశం జరుగుతూ వీళ్ళందరూ కూడా ఆయన్ని ఆశీర్వదిస్తూ దీవిస్తున్నప్పుడు ఇప్పుడు మనం 22 అధ్యాయాలకు ప్రవేశిస్తున్నాం. ఆ సమావేశం జరుగుతుండగా అక్కడ నలుగురు కుమారులు, అంటే బ్రహ్మ కుమారులు అక్కడికి రావడం జరిగింది. ఆ సమావేశం ఆల్మోస్ట్ అయిపోతుంది ఇంకా. అప్పుడు ఆ టైంలో అక్కడికి నలుగురు కుమారులు వచ్చారు. మనకు తెలిసింది వాళ్ళు బ్రహ్మ కుమారులు. వాళ్ళు కూడా ప్రజాపతులుగా వాళ్ళని బ్రహ్మ సృష్టించినప్పటికీ కూడా, అంటే వాళ్ళ సంతానాన్ని ఉత్పత్తి చేయమని చెప్పి ఎంత చేసినా కూడా వాళ్ళు మాత్రం లేదు లేదు, మేము భగవత్ సాక్షాత్కారం కోసం మేము మా జీవితాన్ని పణంగా పెట్టి మేము మా జీవితాన్ని అర్పించాలనుకుంటున్నాము, మేము బ్రహ్మచారులుగానే ఉండిపోతామని వాళ్ళు వాళ్ళ యొక్క నిర్ణయాన్ని వాళ్ళు వెళ్ళబుచ్చుకున్నారు. ఆ తర్వాత నుంచి వాళ్ళు అలాగే నలుగురు వివిధ మార్గాల్లో వాళ్ళు భగవంతుడి సాక్షాత్కారం పొందడానికి ముఖ్యంగా వాళ్ళు జ్ఞాన మార్గాన్ని ఎక్కువ తీసుకున్నారు అన్నమాట. భగవంతుడి అంటే ధ్యానంతో, తపస్సుతో మన భగవంతుడిని తృప్తిపరచాలనే భావంలో వాళ్ళు ఎక్కువ తీసుకున్నారు. కానీ తర్వాత మనకు తెలిసిందే, వాళ్ళు వైకుంఠ ద్వార దగ్గరికి వెళ్ళడం, ఆ తర్వాత అక్కడ జయ విజయులు వాళ్ళని కొంచెం అడ్డగించడం, భగవంతుడు కృష్ణుడు సాక్షాత్తు ఆయన వైకుంఠ ద్వారం దగ్గరికి రావడం, ఆయన పాదాల వద్ద ఉన్న తులసి యొక్క వాళ్ళు ఆ తులసి యొక్క సుగంధాన్ని, ఆ వాసనని వాళ్ళు ఎప్పుడైతే పీల్చారో ఆ క్షణమే వాళ్ళు ఆ జ్ఞాన మార్గం ఆ జ్ఞాన మార్గం సంబంధించినటువంటి ఆ యొక్క వాసనలన్నీ కూడా వెళ్ళిపోయి వాళ్ళు కూడా భక్తుల కింద తయారైపోయారు. అప్పటి నుంచి జ్ఞాన మార్గానికి వాళ్ళు కూడా భక్తి మార్గంలోకి వచ్చారు. వాళ్ళు ఇప్పుడు
అలాగే తిరుగుతూ యథేచ్ఛగా వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. ఓకే. సో ప్రజలు పృథుని కీర్తిస్తుండగా సూర్యుడి వలె ప్రకాశిస్తున్న కుమారులు అక్కడికి రావడం జరిగింది. వారి తేజస్సు చూడగానే పృథు వారిని గుర్తించాడు. ఇలా ప్రజలందరూ ఆయన్ని దీవిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆ సమయానికి ఈ నలుగురు కుమారులు అక్కడ వచ్చారు. ఎలా వచ్చారు? వాళ్ళు చూడంగానే ఎంతో దివ్యమానంగా వెలిగిపోతున్నారు అనమాట. అంటే ఎంతో ప్రకాశిస్తున్నారు సూర్యుడిలాగా వాళ్ళు. వాళ్ళ యొక్క తేజస్సును చూసే పృథు మహారాజు అనుకునేశాడు, వీళ్ళు సామాన్యులు కాదు, ఈ నలుగురు ఉన్నారంటే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఆ బ్రహ్మ కుమారు అయినటువంటి సనక సనాతన సనాతన సనత కుమారులు. సో వీళ్ళు అక్కడికి రావడం జరిగింది. వాళ్ళని గుర్తించాడు అనమాట. సభా ప్రాంగణంలో ఉన్న వారందరూ లేచి స్వాగతించారు. బద్ధజీవుడు ఇంద్రియార్థుల పట్ల ఆకర్షితున్నట్లుగా. బద్ధజీవుడు ఎట్లయితే ఇంద్రియాలు రాగానే అతను ఉత్తేజపడి ఎక్సైట్ అవుతాడు కదా, ఉత్సాహంగా దానికోసం ఏమైనా చేసినట్టుగా సిద్ధమవుతాడు. అలాగే ఇక్కడ కూడా వీళ్ళు కూడా సాధువులు రాగానే టక్కన లేచి నిలబడ్డారు అనమాట. అంటే వాళ్ళ పట్ల వీళ్ళు ఆకర్షితులు అయిపోయారు. ఎట్లయితే బద్ధజీవుడు భౌతిక వస్తువుల పట్ల ఆకర్షితులవుతాడో అట్లాగే అసలైనటువంటి ఆ, భగవత్ చింతన కలిగిన వాళ్ళు సాధువులను చూస్తేనే టక్కన లేచి వాళ్ళకి తగిన గౌరవాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ విలువ తెలుసు కాబట్టి. అప్పుడు పృథు మహారాజు ఎంతో వినమ్రంగా శాస్త్రాలను అనుసరించి వారికి ఆసనమిస్తూ పాదాభిషేకం నిర్వహించి ఆ నీటిని తలపై చల్లుకున్నాడు. ఒక సాధువుని ఎలా స్వాగతించాలో అందరికీ చూపించారు. ఇప్పటి వరకు ఆయన బ్రాహ్మణులు అంటే ఇది, భక్తులు అంటే ఇలా ఉంటారు, వైష్ణవులు అంటే ఇది అని ఇప్పటిదాకా ఆయన చెప్తున్నాడు కదా. వాళ్ళని మనం తృప్తిపరచాలి, వాళ్ళ ఆదేశాలను అనుసరించాలి, ఇంత చెప్పాడు. ఇప్పుడు టక్కని ఇప్పుడు వాళ్ళు రాగానే ఇప్పుడు ఏం చెప్పాడో అవన్నీ కూడా ఆయన చేసి చూపించాలి. ఇప్పుడు ఆయన చేసి చూపించాలి. నిజంగా లోపల గౌరవం ఉందనుకోండి, నిజంగా ఆయన చెప్పిన మాటలకి ఆయన నిజంగా విలువిస్తున్నాడు అని అంటే సాధువులు రాగానే ఆయన వెంటనే అవన్నీ నిర్వర్తిస్తాడు. వాళ్ళ హృదయంలో ఉంటే మాత్రం నిజంగా అంటే ఊరికే పైకి మనం ఆ మాటల వరకు మాట్లాడామనుకోండి పైకి, లోపల లేకపోతే నెక్స్ట్ మనం వెంటనే తెలిసిపోతుంది. ఆ సాధువులు వచ్చినప్పుడు ఇతను అంత రియాక్షన్ లేదే, ఇతను ఆ విధంగా వెళ్ళి వాళ్ళని అంటే ఆ స్థాయిలో వాళ్ళని గుర్తించడం లేదులే, వాళ్ళని గౌరవించట్లేదు అనేది మనకి అర్థమైపోతుంది. నిజంగా ప్రేమిస్తున్నారా, నిజంగా గౌరవిస్తున్నారా అంటే ఆ గౌరవం నిజంగా ఇచ్చే ఆ తాలూకు ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళు వాళ్ళ యొక్క యాక్షన్స్ మనకు తెలిసిపోతుంది. సో ఊరికనే లేదు, నాకు వాళ్ళంటే చాలా చాలా అభిమానం, చాలా గౌరవం, చాలా ప్రేమ ఉంది, ఆ ఆ పలానా వ్యక్తి అంటే నాకు ఇలాగా అలాగని అనుకోండి. మనం ఆ వ్యక్తిని ఎలా ఆహ్వానిస్తున్నామో, వాళ్ళతో మనం ఎలా నడుచుకుంటో దాన్ని బట్టి చెప్పొచ్చు వాళ్ళకి మన హృదయంలో ఎటువంటి స్థానం ఉందో. అంటే కేవలం మాటల వరకే వీళ్ళు చెప్పారు, కానీ వాస్తవానికి లోపల అంత లేదు వీళ్ళకి అని అర్థమైపోయింది. సో పృథు మహారాజ్ అట్లా కాదు. ఆయన హృదయంలో ఉంది కాబట్టే, ఆయన హృదయంలో వాళ్ళ పట్ల అభిమానం, ఆ గౌరవం ఉంది కాబట్టే పృథు మహారాజు వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళకి కావలసినటువంటి నీళ్లు వాళ్ళ పాదాలకి పోసి అభిషేకం చేసి అవన్నీ 40 నీళ్లు జరుగు. ఎందుకంటే చెప్పిన వాడు ఎగ్జాంపుల్గా ఉండాలి. చెప్పిన వాళ్ళు ఎగ్జాంపుల్గా ఉండాలి. అందుకే యద్యద్ ఆచరితి శ్రేష్ట తత్తత్ ఏవ తరో జన సయత్ ప్రమాణం కురితే లోకస్తద్ అనువర్తతే. సో 3 అధ్యాయం 1 శ్లోకంలో ప్రామాణిక వ్యక్తులు ఏదైతే ఫాలో అవుతారో సామాన్యులు కూడా అదే ఫాలో అవుతారు. సో ప్రామాణిక వ్యక్తులు వాళ్ళు కేవలం మాటలతో మాత్రమే వాళ్ళు పరిమితం అయ్యారు అనుకోండి, వాళ్ళు యాక్షన్లో లేరు అనుకోండి, ఎవరు పెద్దగా ఫాలో కాదు. ఇక్కడ ఎవరినైనా సరే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో చూస్తేనే మనసు చలిస్తుంది.
ఆ మనసులో ఏదో ఒకటి మనం చేయాలి వాళ్ళకి అనే లోపల ఆ భావం కలుగుతుంది. ఊరికే మాటల వరకు చెప్పి తర్వాత అది యాక్షన్లో లేదనుకోండి, అది ప్రజల్ని ఆ ప్రజలు వాళ్ళు చెప్పే మాటకి ఇంకా విలువ ఇవ్వరు. అందుకని ఇక్కడ కానీ పృథు మహారాజు అలా కాదు. ఇప్పటి వరకు పెద్ద లెక్చర్ ఇచ్చాడు. ఆ లెక్చర్ ఇచ్చింది ఆయన వెంటనే తన హృదయంలో ఉంది కాబట్టి, వాళ్ళ పట్ల ఆ గౌరవం, ఆ స్థానం ఉంది కాబట్టి ఆయన వెంటనే వాళ్ళని స్వాగతించాడు. సో అందువల్ల మాటలకి పరిమితమయ్యి ఏందబ్బా ఇన్ని మాటలే, వీళ్ళెవరు స్పందించట్లేదు, వీళ్ళెవరు సరిగ్గా పలకట్లేదు అని కానీ అనుకుంటే మాత్రం, ఎందుకంటే అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నా మాటలు పనికిరావు, నేను దిగితేనే వీళ్ళు దిగుతారు అని. మనం ఆ, ఒక సమూహానికి మనం ఒక అధ్యక్షులు కావచ్చు, లేదా మన చిన్న చిన్న డిపార్ట్మెంట్కి మన ఇన్ఛార్జ్ కావచ్చు. మీరు 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 ఆఫీస్లో అయినా అంతే, ఇంట్లో అయినా అంతే, లేకపోతే రేపు వ్యాపారైనా అంతే. మీ మాటలకి లేదా మన యొక్క చేతలకి సంబంధం ఉండాలి. మన ఏదో మనం మాట్లాడేసి దాని వెనకాల దాని తగినట్టుగా ఆ వ్యవహారం లేదనుకోండి, ఒకసారి రెండు సార్లు మాత్రం మనకి మర్యాద ఇస్తారు. మూడోసారి నుంచి మన మాట ఎవరు లెక్క చేయరు. అంటే అందువల్ల పై see, బాధ్యత తీసుకున్న వాళ్ళు మాటలకు పరిమితం కాకుండా అది చేతల్లో కూడా వాళ్ళు చూపించాలి. మాటల్లో గొప్ప గొప్ప విషయాలు చెప్పి అక్కడ ఆ తగినటువంటి రియాక్షన్ లేదనుకోండి, డెఫినెట్గా ఎవరు కూడా మనల్ని ఆ, మనల్ని సీరియస్గా తీసుకోవాలి అసలు. అందుకని ఆ పదవులు తీసుకోవడం, బాధ్యతలు తీసుకోవడం కూడా ఒక విధంగా అది ఒక ముళ్ళ కిరీటం లాంటిదే అది. కానీ ముళ్ళ కిరీటం ఎవరికి అని అంటే కేవలం స్వార్థం కోసం ఆ స్థానం తీసుకున్న వాళ్ళకి కిరీటం అవుతుంది. కానీ అట్లా కాదు, 10 మంది యొక్క ఉద్ధరణ కోసం నేను తీసుకున్నాను అంటే అది నాకు కూడా, నన్ను కూడా ఆ స్థాయిలో నన్ను నన్ను నేను మలుచుకోవడానికి నాకు కూడా అది ఉపయోగపడుతుంది. ఒకసారి నాకు సోదే మహారాజు అని ఒక మాట అన్నారు. యాక్చువల్గా నేను సన్యాసం తీసుకోవడానికి ఆ టైంలో మా మా గురు మహారాజు మాతో నన్ను సన్యాసం తీసుకో నువ్వు కూడా అన్నప్పుడు, యాక్చువల్గా నేను అంత రెడీగా లేను ఆ టైంలో. మేబీ ఇంకో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత నేను తీసుకోవాలనుకున్నాను. కానీ సో గురు మహారాజ్ వచ్చి లేదు నువ్వు కూడా సన్యాసం తీసుకోవచ్చు, నువ్వు కూడా సన్యాసం తీసుకో అని అన్నప్పుడు నేను ఆ బాధ్యతను నిర్వర్తించగలుగుతానా, లేదా నేను సమర్థవంతంగా నా జీవితకాలం నేను అంటే సన్యాసి వ్రతం తీసుకోవడం లేదా అక్కడ చేసే ప్రమాణాలు చాలా తీవ్రంగా పరిగణించబడతాయి. ఎందుకంటే మనకు తెలుసు మన చైతన్య చరితామృతంలో కూడా చోటా హరిదాస్ ఠాకూర్ ఏ విధంగా తన సన్యాసం తీసుకొని ఒక చిన్న ఆ, ఒక మాతాజీతో ఆయన నడుచుకున్న విధానం అది అది యాక్చువల్ పొరపాటును కూడా చెప్పలేము మనం. బట్ కానీ చైతన్య మహాప్రభు దాన్ని చాలా సీరియస్గా తీసుకొని మళ్ళీ ఇంకా దగ్గరికి కూడా రానిలేదు. చోట హరిదాస్ ఠాకూర్ ఆయన చైతన్య మహాప్రభుని దగ్గరికి కూడా రానినప్పుడు నేను బతికి ఉండి ఎందుకు అని చెప్పేసి ఆయన ఆత్మహత్య చేసేసుకున్నాడు. అంటే అది అంత పెద్ద బాధ్యత అన్నమాట. అంటే చాలా జాగ్రత్తగా ఆ, చాలా చాలా కట్టుబడి ఉండాలి దానికి. అది అందరూ ఈజీగా చేసేది కాదు అది. సో మన సో మహారాజు గారు ఏమన్నారంటే ఆ, నేను ఆలోచించాను. నాకు తెలిసి ఇది కష్టమే అని, కఠినమే అని. అయినా కూడా గురు మహారాజు గారు ఆయన వచ్చి అడిగాడు కాబట్టి నాకు 2 లాభాలు ఉన్నాయి ఇక్కడ.
ఒక లాభం ఏంటి అని అంటే, ఆయనను తీసుకోమన్నాడు అని అంటే ఖచ్చితంగా నాకు ఆయన ఆశీర్వాదం ఉంది కాబట్టి, ఖచ్చితంగా నాకు ఆయన ఆశీస్సులు ఉంటాయి చివరి దాకా. కాబట్టి నేను సన్యాసమైనటువంటి ఈ ధర్మాన్ని నేను పాటించగలను చివరి దాకా అని ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన అడిగాడు అని అంటే నాకు అర్హత ఉంది అని చెప్పేసి ఆయన అనుకున్నాడేమో. రెండో పాయింట్ ఏం చెప్పాడు అని అంటే నాతో, అట్లీస్ట్ ఇప్పుడు నేను సన్యాసం తీసుకుంటున్నాను కాబట్టి నేను ఇంక మీదట ఈ విధంగా నేను బతకాలి అని, ఈ విధంగా నేను జీవించాలి అని, నన్ను నేను ఆ విధంగా నన్ను నేను మలుచుకోవడానికి, ఆ ఆ స్థాయిని నేను మెయింటైన్ చేయడానికి నాకు ఇది ఒక గొప్ప అవకాశమేమో. లేకపోతే నేను చూద్దాం 2 సంవత్సరాల తర్వాత, ఓ 4 సంవత్సరాలు చూద్దాంలే, అప్పుడు చూద్దాం అంటే మనకి మన మీద మనమే ఒత్తిడి తెచ్చుకున్నాం అన్నమాట. మనల్ని మనం మలుచుకోవడానికి మనం ఆ స్థానాన్ని ఒక ఒక ఆయుధంలాగా ఉపయోగించుకుంటున్నాం మనం. నేను రెడీగా లేను, కానీ ఆ ఆ స్థాయిని మెయింటైన్ చేయడానికి అంటే సన్యాస వ్రతాన్ని నేను కొనసాగించడానికి నేను ఇప్పుడు రెడీగా లేకపోయినా కూడా నేను దాని గురించి నేను దాన్ని ఆ వ్రతాన్ని మెయింటైన్ చేయడం అంటే ఏంటి అని నేను కానీ ఇప్పటి నుంచి నేను కానీ బాధ్యత కానీ తీసుకొని దాని తగినట్టుగా నేను నా విధి విధానాలు నా జీవన ప్రమాణాలు నేను కానీ మార్చుకోగలిగితే అది నాకే కదా లాభము. అంటే నేను భగవంతుడికి శరణాగతి తీసుకోవడానికి నేను నా వంతుగా అట్లీస్ట్ ఈ ఒత్తిడి నన్ను పనిచేస్తుంది, నన్ను పనిచేసేటట్టు నాకు చేస్తుంది. నేను సన్యాసి కదా, నేను ఇలా ఉండకూడదు, నేను సన్యాసి కదా, నేను ఈ విధంగా నేను చేయకూడదు అని ఆ యొక్క స్థానము నన్ను తెలియనీయకుండా నన్ను ఆ స్థాయికి నన్ను తీసుకువెళ్తుందేమో. కాబట్టి ఈ విధంగా అంటే అంటే ఒక 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 మనకంటే మించిన స్థానాన్ని ఒకటి మనం తీసుకోవాలి అని అంటే ఒక విధంగా అప్పుడు అది మనకు ఒత్తిడిగా ఉంటుంది. కానీ అది తీసుకొని అది ఫాలో అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అప్పుడు దానికి మనం అలవాటైపోతాం. లేదు అనుకోండి, ఆహ్, ఇప్పుడే కాదులే, వచ్చే సంవత్సరం చూద్దాం, ఎల్లుండిగా వచ్చే మళ్ళీ ఒక సంవత్సరం. అట్లా జీవితం గడిచిపోద్ది. ఇప్పుడు ఎట్లయితే కొంతమంది మీరు దీక్షలు తీసుకోండి అని అన్నప్పుడు తీసుకోవచ్చంటే, ఆహ్, ఇప్పుడు కాదులే ప్రభు, ఇప్పుడు ఇదంతా కాదులే, ఇయన్నీ నేను ఇంకా చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవి చేసుకోవాలి, ఇవి చేసుకోవాలా, ఇంకా నేను ఇంకా ఇట్లా ఉన్నట్లు. దాన్ని రెండో విధంగా మనం తీసుకోవచ్చు. అట్లీస్ట్ నేనిప్పుడు ఈ దీక్షగా తీసుకుంటే, అట్లీస్ట్ నేను నా మనసులో, నా బుద్ధిలో ఎప్పుడు గూడా నేను దీక్షిస్తున్నాను కదా, నేను వీటి జోలికి పోకూడదు అనేటువంటి ఆ ఒత్తిడి మనల్ని ఎన్నో ఎన్నో సంవత్సరాల తర్వాత మనం ఆ స్థాయికి రావాల్సింది దీన్ని తీసుకోవడం వల్ల వెంటనే దాన్ని మనం ఫాలో అవడం ప్రారంభించామనుకోండి, కొన్ని రోజులకి ఆ స్టాండర్డ్స్‌కి మనం వచ్చేస్తాం అన్నమాట. ఆ విధంగా ఆహ్, ప్రామాణిక స్థితిలో ఉన్న వ్యక్తులు వాళ్ళు ఏం చేయాలి అనంటే, ఈ వీక్‌నెస్ ఉంది కాబట్టి నేను దీక్ష తీసుకోను అనే ఒక విధానం ఉంది. ఇది ఇంకా నేను మారాలి అని. లేదా ఇది నేను తీసేసుకుంటే సచ్చినట్టు నేను ఫాలో అవ్వాలి కాబట్టి త్వరగా నేను దీని నుంచి నేను బయటపడతాను అని అలా గూడా తీసుకోవచ్చు. బెటరు మనం దానికి సిద్ధంగా లేవని అని మనకు అనిపించొచ్చు. కానీ ఎప్పుడైతే మనల్ని ఆహ్, ఆహ్, ఒక శిక్షా గురువు మనకొచ్చి మీరు తీసుకుంటే మంచిది అన్నప్పుడు, ఆ స్థానాన్ని మనం తీసుకొని మన స్టాండర్డ్స్‌ని మనం రైజ్ చేసుకోగలిగితే లాభం పొందేది మనమే. ఎందుకంటే నిజంగా అలవాటు పోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనకు తెలీదు. మనం గూడా ఇంకా నాకు తీసలేదు గదా, ఇంకా కాబోతే మనం ఫ్రీగా ఉండొచ్చు. మనం ఎక్కడికి పోయినా మనం పోయి తినేయవచ్చు. ఎక్కడికి పోయినా మనం ఏదైనా జేసుకోవచ్చు. మనం ఇంకా ఆహ్, అయితే మనం ఇలా చేయంగా ఒక రోజుకి ఇంకా మనం ఆ వాసన నుంచి బయటపడడానికి ఇంకా చాలా జన్మలు పడతదప్పుడు. ఇంకా చాలా జన్మలు పడతదప్పుడు. అదేదో ఆ ఒత్తిడి తీసుకొని దాన్ని పాటించడానికి మనం చేసేటువంటి ప్రయత్నంలో భగవంతుడు తృప్తిపడి భక్తులు తృప్తి పడితే వాళ్ళు ఆశీర్వదించారనుకోండి, ఈజీగా ఆ యొక్క బలహీనత నుంచి మనం త్వరగా బయటకొచ్చేస్తాం. అంటే మనకు మనమే ఒక ఒక ప్రామాణికమైనటువంటి ఒక ఒక విధి నియమాల్ని
మనం బలవంతంగా మనం ఫాలో అవడానికి ఇది కూడా ఒక ఒక విధానం అని మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ మన పృథు మహారాజు ఏం చేస్తున్నాడు? అతని హృదయంలో పరిపూర్ణమైనటువంటి గౌరవం ఉంది, మర్యాద ఉంది అండ్ బ్రాహ్మణులు అంటే, భక్తులు అంటే, వైష్ణవులు అంటే ఆయనకి భగవంతుడితో వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క అవినాభావ సంబంధాన్ని పూర్తిగా ఎరిగే వెంటనే వెళ్ళి ఆయన వాళ్ళకి పాదాభిషేకం చేస్తాడు. అప్పుడు గౌరవం మరియు వినమ్రతతో వారితో మాట్లాడడం ప్రారంభించాడు. సో సాధువులు వచ్చినప్పుడు మొట్టమొదటి విషయం ఏంటంటే వాళ్ళతో మనం వాళ్ళకి ఆసనం ఇచ్చి తగిన విధంగా వాళ్ళకి పాదాలకి కావాల్సిన నీళ్ళు ఇచ్చి, ఫస్ట్ నీళ్ళు ఇచ్చి తర్వాత ఆసనం ఇచ్చి, తర్వాత వాళ్ళు ఎంతో దూరం తిరిగి వచ్చారు కాబట్టి ఇంకేమైనా వాళ్ళు తాగుతారా, నీళ్ళు తాగుతారా, లేకపోతే ఇంకేమైనా తాగుతారా, లేదా ఇంకేమైనా తింటారా అని అడిగిన తర్వాత వినమ్రతతో మన జీవితం గురించి, మన యొక్క అంతర్గతంగా మనం చేసే యుద్ధాల గురించి, వాటి గురించి మనం మాట్లాడాలి. వాళ్ళు బతులు ఎదుగుతూ ఉంటే ఎలాంటి ఆలోచనలు వచ్చి వాళ్ళ బతుల నుంచి వాళ్ళు డిస్ట్రాక్ట్ అవుతున్నారు, సాధన నుంచి డిస్ట్రాక్ట్ అవుతున్నారు, లేదా ఉమ్, వాళ్ళు ఎదుర్కొనేటువంటి ఈ ప్రచారంలో వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యల గురించి వాళ్ళు అడిగి తెలుసుకోవాలి. అయితే ముందు వాళ్ళతో మాట్లాడడం ప్రారంభించినప్పుడు ఇప్పుడు ఫస్ట్ అసలు కుమారుల గురించి ఆయన కీర్తించి, ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేశాడు. ఆ తర్వాత వాళ్ళని విచారించాడు, వాళ్ళని ఎంక్వైరీ చేశారు. ఓకేనా? వాళ్ళకి ఏం కావాలని వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవడం ప్రారంభించారు. ఆయన ఎలా కీర్తించారంటే వాళ్ళని, నేను ఎటువంటి పుణ్యం చేశానో ఎవరికి లభ్యం కాని వారి దర్శన భాగ్యం నాకు కలిగింది. ఎంతో మంది యోగులు, తపస్సులు, ఆ, గొప్ప గొప్ప ఋషులు మళ్ళీ వీళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఎంతో తీవ్రంగా చేస్తున్నారు. వాళ్ళకు కూడా దొరకనటువంటి ఈ దర్శన భాగ్యం నాకు ఈరోజు కలిగింది అని చెప్పి వాళ్ళని వాళ్ళ యొక్క విశిష్టతని చెప్తున్నారు. ఎందుకంటే అందరికీ సాధువుల సాంగత్యం దొరకదు. ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలోనే అదృష్టమైంది ఏంటి అని అంటే మనం భక్తుల సాంగత్యంలో జీవించడమే అత్యంతమైనటువంటి అదృష్టమైనటువంటి భాగ్యం. ఎందుకంటే వాళ్ళు మన జీవితంలో ఉన్నారంటే మనం పాపాలు పుణ్యాలు చేసే ప్రసక్తే లేదు. మనం కేవలం భగవంతుడి యొక్క ఆదేశాలను మాత్రమే పాటించేటువంటి స్వభావం మనలో కూడా పెరుగుతుంది. విప్రులను తృప్తిపరిస్తే ఎవ్వరు పొందినటువంటి వాటిని ఈ ప్రపంచంలో పొందడమే కాకుండా శివ విష్ణువుల అనుగ్రహం కూడా పొందగలరు. విప్రులు అంటే సంపూర్ణ వేద జ్ఞానం కలిగినటువంటి బ్రాహ్మణులు, వాళ్ళని విప్ర అంటారు. వాళ్ళని తృప్తిపరిస్తే వాళ్ళు సాధించలేనిది వాళ్ళు పొందినటువంటిది ఏమీ లేదు ఈ ఈ ఈ సృష్టిలో. అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఎవరూ పొందలేటువంటిదంటే భగవంతుడి యొక్క ప్రేమ, భగవంతుడి యొక్క భగవంతుడితో సాంగత్యం, భగవంతుడితో ప్రేమ, భగవంతుడి యొక్క సేవ. ఎందుకంటే జీవుడు ఎన్నో బ్రహ్మాండాలు తిరిగి 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 అనేక జన్మలు ఎత్తి 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 ఎన్నో రకాలుగా జన్మ మృత్యు జరా వ్యాధుల మధ్యలో నలిగి 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 తనకి ఒక్క అవకాశం దొరికింది అనుకోండి, భక్తులతో సహా దొరికిందండి, ఇంకా అతను తను ఇంకా భ్రమించేటువంటి బ్రహ్మాండాలకి ఇంకా స్వస్తి పలికినట్టే. ఇంకా తను ఇంక ఇప్పుడు వైకుంఠం వెళ్ళే బరిలో ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మాత్రమే రహస్యాలు ఉన్నాయి. భగవంతుడిని మనం ఏ విధంగా మనం తృప్తిపరచవచ్చు, ఏం చేస్తే భగవంతుడు మనల్ని మనల్ని చూసుకుంటూ మన యోగక్షేమాలు చూసుకుంటూ అట్ ద సేమ్ టైం మన నుంచి బయటపడడానికి ఆయన అత్యంత ఆతృతగా ఉంటారు. ఏ విధానాలు పాటించాలి, ఎప్పుడు పాటించాలి, ఎలా పాటించాలి అని మనకు చెప్పేది మనకి భక్తులు. పుస్తకాలు చదివితే మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలి అనే ఆ యొక్క ఆ
ఆ కిటుకులు మనకు తెలియవు అన్నమాట. మనకి చదివితే దాని సారాన్ని అర్థం చేసుకున్నవాడు మాత్రమే ఎప్పుడెక్కడ ఎలా వ్యవహరించాలి, ఏం చేస్తే భగవంతుడు అక్కడ తృప్తిపడతాడని వాళ్ళకి మాత్రమే తెలుసు. ఇంతేకాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, శివ శివ విష్ణువుల యొక్క అనుగ్రహం పొందగలరు. బ్రాహ్మణులు కానీ మనం పూజించామనుకోండి, మరి చెప్తున్న బ్రాహ్మణులు అంటే కుల బ్రాహ్మణులు కాదు, పుట్టుక బ్రాహ్మణులు కాదు, వేద సంస్కృతిని పరిపూర్ణంగా అర్థం చేసుకొని పాటిస్తూ 10 మందిని మళ్ళీ భగవంతుడి వద్దకు చేర్చేటువంటి వ్యక్తులు బ్రాహ్మణులు. వాళ్ళ యొక్క అనుగ్రహం ఈజీగా పొందొచ్చు అన్నమాట. ఇక వేరే వేరే ఏమి చేయాల్సిన అవసరం లేదు. మన ఇంటికి మనం భక్తులను ఆహ్వానించే వాళ్ళకి మనం తగిన మర్యాద చేస్తే మనకి వెంటనే శివ విష్ణువుల యొక్క అనుగ్రహం మనకు పొందగలుగుతూ ఉంటాం. సాధువుల యొక్క సాంగత్యం మనకి దొరికినట్లయితే వాళ్ళ సర్వ వేదాల సారం వాళ్ళ దగ్గరకు వచ్చేసినట్టు. ఎందుకంటే అంతిమంగా వాళ్ళని భగవంతుడిని ఆరాధించడమే లక్ష్యం ఫైనల్గా. మీరు గ్రహ మండలాల్లో పరిభ్రమిస్తున్నప్పటికీ సాధారణ జనులు మిమ్మల్ని గాంచలేరు. ఎలా ఎలా అయితే బ్రహ్మాదులు పరమాత్మను గాంచలేనట్లు. మీరు ఎన్నో గ్రహాలు ఎన్నో ఎన్నో గ్రహ మండలాల్లో మీరు తిరుగుతూ ఉన్నారు, ఈ ప్రచారం చేస్తున్నారు. కానీ సాధారణ ప్రజలకు తెలియదు మీరెవరో. వాళ్ళు తెలియకపోవచ్చు. వాళ్ళకి సాధారణ ప్రజలకు తెలిసే అవకాశం కూడా తక్కువ. ఎందుకంటే వాళ్ళు శాస్త్రం చదివి లేదా వాళ్ళకి ఎవరో ఒకరు సాంగత్యం దొరికితే తప్ప మన మనుషుల్ని గుర్తించే పరిస్థితి ఉండదు. ఎలా అయితే బ్రహ్మాదులు అంటే బ్రహ్మ మిగతా దేవతలందరూ కూడా వాళ్ళు కూడా ఎలా అయితే పరమాత్మని వాళ్ళు చూసుకోలేరో, వాళ్ళ హృదయంలో పరమాత్మను చూసుకోలేరు, అలాగే ఈ గ్రహ మండలాల్లో ఉండేటువంటి ఎవరైతే జనులు సాధారణ వ్యక్తులు వాళ్ళు కూడా మిమ్మల్ని గాంచలేరు. మీలాంటి వారిని హృదయపూర్వకంగా ఆహ్వానించి నీరు మరియు ఆసనం ఇచ్చిన వారి పేదవారైనప్పటికీ వాళ్ళ అదృష్టవంతులు. పేదవాళ్ళుగా ఉండడం వల్ల ఒక అదృష్టం ఏంటి, ధనికుల వల్ల ఉండేటువంటి ఒక దురదృష్టం ఏంటి, చాలా క్లియర్గా చాలా ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట ఇక్కడ పృథు మహారాజు. ధన ధన ధనవంతుల ఇంట్లో ఉండేటువంటి వసతులు, ఆ వాతావరణం, అలాగే గుడిసెల్లోనూ అత్యంత పేదరికంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క వాతావరణం, వాళ్ళ వసతులు. సాధువు ఎలా పరిగణిస్తాడు అని అంటే, నేను ఉన్న వాళ్ళ ఇంట్లోకి ఉన్న వాళ్ళ ఇంట్లోకి వెళితే నేను కూడా మాయలో పడిపోతానేమో. వాళ్ళ వసతులు, వాళ్ళ యొక్క ఆ, మర్యాదలు, లేదా వాళ్ళ ఆ చుట్టూ ఉండే వాతావరణంలో ఏమో నాకు కూడా ఆ కోరిక నాకు కూడా కలిగే అవకాశం ఉందేమో. అలాగే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా వాళ్ళకున్నటువంటి ఆ ఆడంబరాలు అవన్నీ చూసి వాళ్ళు ఆ, ఇంకొంచెం పేరు ప్రఖ్యాతుల కోసం బహుశా మనల్ని ఆహ్వానిస్తున్నారేమో. దానికంటే కూడా నేను కానీ ఈ ఈ పేద వ్యక్తులు లేదా పూరి గుడిసెలో ఉండేటువంటి వీళ్ళ ఇళ్ళకు నేను వెళ్ళాను అనుకోండి, నేను ఆ, ఇక్కడ అదే ఆ ఆ పేదరికంలో నా భక్తి లేదా నేను డీవేట్ గాను, నేను ఏ భ్రమలోకి నేను పడను. ఆ వాతావరణం ఎప్పుడు కూడా నన్ను భూమి మీదనే, ఈ నేల మీద నేను నడిచేలాగా, ఈ నేల మీద ఉండేటట్టు చేస్తుంది. రెండోది, అటువంటి వ్యక్తులు ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళకున్నది ఏదైనా సరే, ఏది ఇచ్చినా సరే వాళ్ళు భాగ్యంగా అనుకొని వాళ్ళు మనకిస్తారు. అంటే అత్యంత గౌరవంతో, అత్యంత వాళ్ళకు లభించినటువంటి అదృష్టాన్ని ఇంకా మళ్ళీ దక్కుతుందో లేదో అనే భావంలో వాళ్ళు పరిపూర్ణంగా, వాళ్ళు హృదయపూర్వకంగా వాళ్ళు చేస్తారు. తద్వారా వీళ్ళకి భగవంతుడు చాలా త్వరగా లభిస్తాడు.
సాధువులకి సాధారణంగానే ఇష్టం ఉండదు అనమాట. సాధారణంగా ఇష్టం ఉండదు అని అంటే ఎందుకబ్బా వచ్చిన రిస్క్ ఇదంతా. వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ అది ఇది అంటారు, తర్వాత అలా చేయమంటారు ఇలా చేయమంటారు. అక్కడ మన యొక్క మాట కంటే వాళ్ళ అధికారాలు ఎక్కువ ఉంటాయి. కానీ పేదవాళ్ళ ఇళ్ళలో మన మాట వాళ్ళకి శరణ్యంగా ఉంటుంది. మనం ఏది చెప్తే వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకుంటారు. కానీ గొప్పవాళ్ళు మనం చెప్పినా వాళ్ళు తీసుకునే పరిస్థితులు వాళ్ళు ఉండరు. ఎందుకంటే వాళ్ళకి మనకేముంది, డబ్బు ఉంది, మనకేముంది, అధికారం ఉంది, మనకేముంది, హోదా ఉంది, ఈ జాలే మనకి అని వాళ్ళు మనం చెప్పే మాట సీరియస్గా తీసుకుంటారో లేదో మనకు తెలియదు. కాబట్టి నాకు చాయిస్ కానీ ఉంటే బెటర్ నేను వాళ్ళకంటే కూడా నేను వీళ్ళింటికి వెళ్ళడమే మేలు అని సాధువులు భావిస్తారు. కాబట్టి పేదవాళ్ళు అదృష్టవంతులు అవుతారు. అందుకని వాళ్ళు ఇక వచ్చిన వెంటనే మహాభాగ్యం అనుకొని వాళ్ళు వెంటనే నీళ్ళు ఇవ్వడం, వాళ్ళు వెంటనే వాళ్ళ దగ్గర ఉన్నది ఏదున్నదో వాళ్ళతో పంచుకోవడం జరిగినప్పుడు పేదవాళ్ళ అదృష్టవంతులు అవుతున్నారు. నాకు నాకు తెలిసిన ఒకటి రెండు అనుభవాలు ఉన్నాయన్నమాట. ఎస్పెషల్గా రథయాత్రల టైంలో మొదట్లో ఆ, ఫస్ట్ రెండు రథయాత్రలు గూడూరులో ఉన్నప్పుడు మనం మనం అప్పుడు చిన్నజీఆర్ స్వామిని పిలవాలనుకున్నాం. ఏదైనా అవకాశం ఉంటే మనం పిలిస్తే బాగుండు అని జస్ట్ కొన్ని ప్రాసెస్లు వచ్చి మన ఆర్ఎస్ఎస్ వాళ్ళతో కొంత మాట్లాడడం కూడా జరిగింది. అది కొంతమంది యొక్క చెవిలో పడింది అనమాట. ఓ వీళ్ళు ఓ చిన్నజీఆర్ స్వామిని పిలిపిస్తారంట అని. దాంతో ఒకరిద్దరు నాతో ఏమన్నారంటే చిన్నజీఆర్ స్వామి మా ఇంట్లో పెట్టుకుంటామండి. నేను అన్నాను చిన్నజీఆర్ స్వామి గారు వస్తే మీ ఇంట్లో పెట్టుకున్నారు. అలాగే ఇస్కాన్లో కూడా చాలా మంది సాధువులు ఉన్నారు. మేబీ వాళ్ళు ప్రపంచంలో తెలియకపోవచ్చు, కానీ వాళ్ళ హృదయంలో భగవంతుడు పదిలంగా వాళ్ళ సాధనకి, వాళ్ళ వాళ్ళు పడే ఆ తపనకి వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఎంతో మందికి ఇచ్చేస్తున్నారు. ఒకవేళ ఆయన రాకపోయినా వీళ్ళకి మీ ఇంట్లో ఉండే అవకాశం నేను ఇస్తానండి అన్న. దానికి వాళ్ళు సుముఖత చూపించాల. దానికి వాళ్ళు సుముఖత చూపించాలి. ఎందుకని చిన్నజీయ సంస్థ మేము ఫేమస్ అవుతామని. చిరంజీవి సార్ మా ఇంటికి వస్తే మా గురించి ప్రపంచంలో తెలుస్తుంది. అంటే అక్కడ నిజంగా గౌరవం ఉందా, నిజంగా భక్తి ఉందా, అంటే సాధువుని కూడా మనం వాడుకుంటున్నాం అన్నమాట మన పేరు కోసం. అంటే ఎవరిని మనం వదలం అన్నమాట మనం. నిజంగా మనకి పేరు కావాలంటే మన వ్యక్తిత్వంతో రావాలి. అంతేగాని ఎవరినో ఉపయోగించుకుంటే మనకు వచ్చే పేరు అది నిజమైన పేరు కాదని. ఎవరో మన ఇంటికి వస్తే మనకి పేరు వస్తుందనో, నేను పలాంది కొంటే నాకు పేరు వస్తుందనో, పలాంది జరిగితే నాకు పేరు వస్తుందనో, ఇది కూడా అడుక్కునే స్వభావమే. అది కూడా అంటే పేరు కోసం అడుక్కోవడం అనమాట ఇది కూడా. ఇంకా ఇట్లాంటి వాళ్ళకి ఎలా అర్థం అవుతుందో అర్థం కావట్లే ఇంకా. మళ్ళీ వాళ్ళు మళ్ళీ మళ్ళీ వాళ్ళు ధర్మ మార్గంలోనే ఉన్నారు మళ్ళీ. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్తే వాళ్ళకి ఎలా అర్థం అవుతుంది ఇంకా అది. సరే ఇంక ఎవరి కర్మ వాళ్ళది అనుకొని మనం మన పని మనం చేసుకుంటున్నాం అనుకోండి. సో ఇక్కడ కానీ గమనిస్తే కనుక వాళ్ళు పేదవాళ్ళైనప్పటికీ కూడా ఎవరైతే హృదయపూర్వకంగా ఆహ్వానించి వాళ్ళకి నీరు ఆసనం ఇచ్చి కొంత ఏదో ఒకటి పెట్టారు అనుకోండి, వాళ్ళ అదృష్టవంతులు వాళ్ళు. ఒకసారి ఆ, రామాంచార్యులు ఆ, ఆచార్యులు వారు ఉన్నప్పుడు కూడా ఆయన ప్రచారం చేసుకుంటూ వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు నెక్స్ట్ గ్రామానికి నెక్స్ట్ వెళ్తున్నప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దవాళ్ళు ఏమనుకుంటారు, నెక్స్ట్ మా ఊరికి వస్తున్నారు కాబట్టి మేము
మేము మొత్తం వాళ్ళని చూసుకుంటామండి, మేము మొత్తం వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాము అని చెప్పి ముందే ప్లాన్లు అయిపోతూ ఉంటాయి కదా. నెక్స్ట్ వస్తుంది. సరే, నెక్స్ట్ ఊరికి వెళ్ళబోతున్నాడు కాబట్టి రామాచార్య ఏం చేశారంటే వాళ్ళ శిష్యులను పంపించాడు. వెళ్ళి చూడండి ఏర్పాట్లు అది ఇది అని చేశాడు. ఈ శిష్యులు వెళ్ళారు అనమాట. శిష్యులు వెళ్ళారు. వెళ్ళి వెళితే అక్కడ వాళ్ళు ఎవరైతే అంతా మేము చూసుకుంటాం, మా ఇల్లు చాలా వసతిగా ఉంటుంది, వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళకి వాళ్ళని బ్రహ్మాండంగా వాళ్ళని ఆ, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం అని చెప్పినప్పుడు ఈ ఇద్దరు ఆవిడకి వెళ్ళినప్పుడు వాళ్ళ శిష్యులు వాళ్ళు ఎంతసేపు రామానుజాల గురించి అడుగుతున్నారే తప్ప వీళ్ళకి కావాల్సిన వసతులు వాళ్ళు చూడట్లే. వాళ్ళకి తింటే తిన్నారులే, ఉంటే ఉన్నారులే అన్నట్లుగా ఉన్నారు అనమాట. రామాచార్యులు మరుసటి రోజు వచ్చారు. రాగానే ఇంకా వీళ్ళు ఆ, ఆయనకి పూల వర్షం కురిపిస్తున్నారు. ఆ పాదాల దగ్గర వచ్చి పూలు 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 పూల అదే పాదాల దగ్గర పూలు అర్పిస్తున్నారు. వస్తున్నారు, తీసుకొస్తున్నారు, వస్తున్నారు. రామాచార్యునికి పూర్తిగా అర్థమైపోయింది, వీళ్ళ మనసు అర్థమైంది. లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగింది వాళ్ళు ఏంటంటే, ఇంకా వాళ్ళ శిష్యుల్ని అడిగారు, మిమ్మల్ని వాళ్ళు ఎలా చూసుకున్నారు అని. మమ్మల్ని మాకు చాలా ఇబ్బంది కలిగిందండి, మమ్మల్ని సరిగ్గా ప్రాపర్గా మమ్మల్ని సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు, మాకు కొంచెం ఇబ్బందికరంగా అయింది. వెంటనే నిర్ణయం తీసుకున్నాడు, ఇంక ఇంట్లో మనం ఉండడానికి లేదు, మనం పదాం పదే ఇంకెవరో పేదోళ్ళ ఇల్లు ఉంటుంది, వాళ్ళ దగ్గర పోయి మనం విశ్రాంతి తీసుకొని పోదాం అనుకున్నారు వాళ్ళు. సో సాధువులు ఎప్పుడు వాళ్ళ వాళ్ళ కాదు, నిజంగా మర్యాద అనేది కానీ ఉంటే, నిజంగా మర్యాద అంటే ఏంటంటే సాధు యొక్క వ్యక్తులు వచ్చినా సరే సాధు ఎలా వస్తాడో అంతకంటే ఇంకా ఎక్కువ బాగా చూసుకోవాలి. అప్పుడే కరెక్ట్గా రిఫ్లెక్ట్ అవుతుంది. అతను అంటే తన వ్యక్తులు ఎక్కడికి వచ్చారు అని అంటే మనం ఆ ఆ గురువు యొక్క ప్రతినిధులుగా వీళ్ళు వచ్చారు అంటే ఆ గురువుని ఎట్లా చూసుకుంటాం అంతకంటే ఇంకా ఎక్కువే చూసుకోవాలి వీళ్ళని. సో ఎప్పుడైనా సరే ఉన్నత వ్యక్తుల యొక్క ముందు మనం నటించడానికి చాలా బాగుంటుంది. అదంతా మాటలు హుషారుగా పరిగిస్తాము, హుషారుగా చేస్తాము, అన్ని అలా ఉంటాం ఇలా ఉంటాం. ఎక్కడ లేని మర్యాద మనలో కనపడుతుంది, ఎక్కడ లేని వినమ్రత మనలో వస్తుంది. కానీ నిజంగా ఎప్పుడు మనం నిజంగా వినమ్రత ఉందా లేదా మనం నటిస్తున్నామా అనేది ఆ సాధువు దూరం ఉన్నప్పుడు తను ఇచ్చే మాటని మనం ఎంత అదే వినమ్రతతో అదే సీరియస్గా మనం చేస్తున్నామా, ఆ, వచ్చినప్పుడు చూద్దాంలే ఇప్పుడు కాదు అని ఆ యాటిట్యూడ్తో ఉన్నాము మనం. మనం ఆ, ఇప్పుడు కాదు కదా అప్పుడు కదా ఆయన చెప్పింది ఇంకా టైం ఉందిలే అని అలాంటి ఒక స్వభావం ఉందనుకోండి, అంటే నిజంగా వాళ్ళకి ఆ సాధువు పట్ల నిజంగా అసలు వాళ్ళకి గౌరవం లేదు. మనకి ఆ సాధువు పట్ల అసలు గౌరవం లేదు అసలు. ఎందుకంటే గౌరవం అంటే ఏంటి అని అంటే మనిషి ఉన్నప్పుడు చేసేది కాదు, మనిషి మాటతో చేసేది గౌరవం. ఈ ఈ ప్రాబ్లమ్స్ సంస్థలో కూడా ఉంటాయి. ఓకేనా? ఉదాహరణకి మహారాజు గారు మందిరంలో ఉన్నప్పుడు అన్ని హుషారుగా జరుగుతాయి. మహారాజు గారు పక్కకి వెళ్ళిపోతే ఎవరికి వాళ్ళు రిలాక్స్లో అయిపోతారు. అంటే మనకి ఆడ అంత గౌరవం లేనట్టే ఆయనకి. సో ఆయన ఉన్నప్పుడేమో మంగళారతికి రావడం, ఆయన లేనప్పుడేమో ఎట్లా లేడు కదా, ఇబ్బంది లేదులే అనుకోవడం. కానీ అది వాళ్ళకి తెలియకుండా ఏం లేదు, వాళ్ళకు కూడా బాగా తెలుసు. అండ్ వాళ్ళకి తెలియకపోయినా సరే పరమాత్ముడు తెలుసు కదా, మనం ఉన్నప్పుడు ఎలా చేస్తున్నాం, లేనప్పుడు ఎలా చేస్తున్నాం. నిజంగా వాళ్ళకి ఎంత గౌరవం ఉంది అనేది మనిషి లేకపోయినా సరే అదే ఉన్నాడు అనే భావంలోనే మనం చేసుకుంటూ వెళితే మనకి మంచిది. మనం కూడా మన స్వభావం మార్చుకోగలుగుతాం. లేకపోతే ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా ఉన్నామనుకోండి,
అంటే మనం ఒక ఇంచు దాని ఒక పర్సెంటేజ్ మనం మారేదని అర్థం. అని మారినప్పుడు మనం ఫలితం గురించి ఎదురు చూడకూడదు ఇంకా. అంటే బయట మనం చూపించే ఆ షో ఉంది చూసారా, ఆ షో వేస్ట్. అది ఎలాగో మనం నటిస్తున్న భౌతిక ప్రపంచంలో కొన్ని కార్యక్రమాలు జరగడానికి, కొన్ని 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 ఆ, మన పనులు కానిచ్చుకోవడానికి ఆ షోలు ఆడ బాగుంటాయి అవన్నీ. ఆ షోలు ఇక్కడ బాగుండవు. ఇక్కడ భగవంతుడు పరమాత్ముడు సమస్తం తెలుసుకొని ఎక్కడ ఎప్పుడు ఎలా చేయాలో ఆయన చేస్తాడు. సో మనం మేము ఇంత చేసాం, మేము అంత చేసాం, మేము అట్టున్నాం, మేము ఇట్టున్నాం, మేము ఇలాగున్నాం అలాగున్నాం, ఇప్పుడు చూడు మా పరిస్థితి ఎట్లా. తర్వాత ఎన్ని మాట్లాడుకున్నా వేస్ట్ అవన్నీ. నిజం మనకు తెలుసు, నిజం పరమాత్ముడికి తెలుసు. మన చుట్టూ నా పక్కన ఉన్న కూడా తెలియకపోవచ్చు అది, కానీ నాకు బాగా తెలుసు నేను ఏం చేశాను, నేను ఎలా నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, నేను ఎలా వ్యవహరిస్తున్నాను నాకు బాగా తెలుసు అది. సో మనం ఒక ఒక కాషాయం వేసుకున్న వాడికి గౌరవం ఇవ్వడం కాదు, కాషాయం వ్యక్తి చూడడం మాటకు కూడా అంతే గౌరవం ఉండాలి. వాళ్ళు పంపించే సందేశం, వాళ్ళు పంపించే మనుషుల మీద కూడా అంతే గౌరవం ఉండాలి. దాన్ని బట్టి వాళ్ళు అంచనా వేస్తారు. అంటే మన ముందర మన ఆసనాలు వేయడం, మన ఆసనాలు తీయడం, మన ముందర ఇవన్నీ తెలియకుండా ఏముండదు వాళ్ళకి. కాకపోతే వాళ్ళు ఇవన్నీ పెద్ద, ఎందుకంటే అది మళ్ళీ వచ్చి మనకి గట్టిగా మాట్లాడామనుకోండి, వాళ్ళు ఈ సేవ కూడా వాళ్ళు చేయకుండా వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ అంతిమంగా నష్టం మాత్రం మనకే. అంతిమంగా నష్టం మనకే. సో చాలా మనం అర్థం చేసుకోవాల్సింది, నేను ఇక్కడి నుంచి బయటపడాలి కాబట్టి నేను కృష్ణుని తృప్తిపరచాలి. నేను ఇక్కడ వ్యక్తుల్ని ఉన్న ఆ స్థానాన్ని గురించి దాని గురించి నేను ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. అంతిమంగా మనం భౌతికంగా వ్యవహరించినట్టుగా ఆధ్యాత్మికంగా వ్యవహరించామనుకోండి, ఎక్కువ కాలం మనం సస్టైన్ కాలేము భక్తిలో. అదే నిజాయితీగా ఒప్పుకొని నాకు తెలియలేదు, నేను నేర్చుకోవాలి, నేను బయటపడాలి ఇక్కడి నుంచి అని మన లోపల తపన ఉందనుకోండి, భగవంతుడు దానికి ఖచ్చితంగా ఎంత సహాయం చేయాలో భగవంతుడు అంత సహాయం చేస్తాడు. ఎస్, ఖచ్చితంగా లోపాలు ఉన్నాయి, ఖచ్చితంగా పొరపాట్లు చేస్తాం మనం. కానీ ఆ పొరపాట్లు మనం భగవంతుడు నిజాయితీగా ఒప్పుకొని మళ్ళీ నిజాయితీగా దాని నుంచి బయటపడడానికి కావాల్సిన ప్రయత్నం మనం చేస్తేనే ఇక్కడ మనం కొనసాగుతాం ఇక్కడ. లేకపోతే రావడం ఎంత ఈజీ అవుతుందో పోవడం కూడా అంతే ఈజీ అయిపోతుంది. ఓకే. ఎందుకంటే వేల మంది వస్తారు, వేల మంది వెళ్ళిపోతుంటారు. నిలబడేది మాత్రం పదుల మందే ఇక్కడ నిలబడబోయేది చివరి దాకా. కానీ అందుకే నెక్స్ట్ అంటున్నాడు, మిమ్మల్ని ఆహ్వానించక ఆ పాదములు కడుగుటకు తగిన నీరు ఇవ్వలేని వారి ఎంత గొప్పవారైనప్పటికీ వాళ్ళ దురదృష్టవంతులు. వారి గృహాలు సర్పాలు నివసించే ఆ, గృహాలు. సర్పాలు ఎప్పుడు ఉంటాయి? అవి పాడుపడిపోయి ఉంటాయి, అది పనికి రాకుండా ఉంటాయి. దాంట్లో జీవం అనేది లేకపోతే వాళ్ళ గృహాలు దాంతో సమానం. సాధువులు అలాగే చూస్తారు దాన్ని, అలాగే పరిగణిస్తారు వాటిని. స- మనం ఏదో బాగా అంటే దాన్ని ఏమంటారు, పెద్ద పాలరాయిలతో మేము చేసి పెట్టుకున్నాము కదా. మేము ఇటలీ నుంచి అవి తెప్పించాము, అలానా జర్మనీ నుంచి ఇవి తెప్పించాము. ఇది ప్రపంచంలోనే రేరెస్ట్ పీస్ అంటే ఇది. అవన్నీ ఉంటాయి, మనం ఉండవు అంతే అక్కడ. సో మన మన యొక్క ఇంకా ఆలోచన విధానంతో మనం ఎలా భావిస్తామో సాధువుల్ని, ఎస్పెషల్గా భక్తుల్ని, దాన్ని బట్టి మన తలరాత ఉంటుంది. కాబట్టి వాళ్ళ దగ్గర కోట్లు కోట్లు ఉండొచ్చు,
లేదా ఆ కోట్లను తగలబెట్టుకుంటా ఉండొచ్చు కూడా. సాధువుకి అసలు ఫరక్ కూడా పడదు. అసలు లెక్క కూడా చేయడు దాని వాటిల్లో. వాళ్ళు ఎంత దురదృష్టవంతులు అంటే వాళ్ళ ఇళ్ళలో సంబంధాలు లేవు, వాళ్ళ ఇళ్ళలో ప్రేమానురాగాలు లేవు, వాళ్ళ ఇళ్ళలో ఎటువంటి జీవనమే లేదు అసలు. అందుకే అది గృహాలు, సర్పాలు నివసించేటువంటి గృహాల కింద లెక్క కడతారు అని చెప్పేసి మన పృథు మహారాజ్ అంటున్నాడు. మీరు బ్రాహ్మణోత్తములు బ్రహ్మచర్య వ్రతను పాటిస్తూ మోక్ష మార్గ సాక్షాత్కారం పొందినప్పటికీ చిన్నపిల్లల వలె కనిపిస్తున్నారు. వారు బ్రాహ్మణోత్తములు బ్రహ్మచర్య వ్రతం ఇస్తున్నారు, అందుకే చిన్నపిల్లలాగే ఉంటారు. ఎంత వయసు వచ్చినా సరే సనత్ కుమారులు చిన్నపిల్లలాగే ఉంటారు, 5 సంవత్సరాల పిల్లలాగే ఉంటారు. పైన వాళ్ళు ఏమి వేసుకోరు, 5 సంవత్సరాల పిల్లలు ఏమి వేసుకుంటారు, అలా తిరుగుతూ ఉంటారు. అంటే ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ శరీరం అనే భావన వాళ్ళకి లేదు కదా. చిన్న పిల్లల్లాగా అసలు మీరు మీరు భాగవతం బుక్స్ మీ దగ్గర కాని ఉంటే దాంట్లో ఈ ఈ ఈ డయాగ్రామ్ ఉంటుంది, ఈ ఫోటో ఉంటుంది. పృథు మహారాజ్ యొక్క స- ఆ సభా ప్రాంగణంలో నలుగురు రావడం, వాళ్ళకి పాదాభిషేకం చేయడం అన్ని ఆ ఫోటో ఉంటుంది. మీరు చూడగలిగితే చూడొచ్చు మీరు. అంటే మనిషి యొక్క సైజును బట్టి, మనిషి యొక్క హోదాను బట్టి, మనిషి ఎన్ని సంవత్సరాలను బట్టి మనం వాళ్ళని గౌరవించడం కాదు, వాళ్ళు ఎంత తీవ్రత ఉన్న దాన్ని బట్టి. అది చిన్నపిల్లల పెద్ద సైజా చిన్న సైజా, వాళ్ళు అమెరికా నుంచా లేకపోతే వాళ్ళ కుగ్రామం నుంచా, అది లెక్క కానే కాదు. వాళ్ళ హృదయంలో వాళ్ళు భగవంతుడికి ఎటువంటి స్థానం ఇచ్చారు, వాళ్ళు భగవంతుడిని ఏ స్థాయిలో వాళ్ళు ఆరాధిస్తున్నారు, దాన్ని బట్టే వాళ్ళకి ఆ యొక్క మర్యాద ఆ గౌరవం వచ్చేది. మేము 15 సంవత్సరాల నుంచి ఉన్నాం, 20 సంవత్సరాల నుంచి ఉన్నాం, 50 సంవత్సరాల నుంచి ఉన్నాం అంటే చెట్లు కూడా ఇక్కడ వేల సంవత్సరాలు ఉన్నాయి, ఏం ప్రయోజనం? సో అది అది పరిగణలోకి తీసుకోరు. చూడడానికి చిన్నపిల్లలాగే ఉన్నారు, కానీ వీళ్ళు బ్రాహ్మణోత్వం, వీళ్ళు చిన్నపిల్లలు అని చెప్పేసి వాళ్ళని తక్కువగా చూడొద్దు. ఎందుకంటే మనం ఫస్ట్ చూడంగానే ఏం చూస్తాం, వాళ్ళ బయట ఆహార్యాన్ని చూసి వెంటనే ఒక లెక్కేస్తాం మనం ఫస్ట్. ఆ తర్వాతే మిగతా అన్ని గమనిస్తాం. ఆ తర్వాత వాళ్ళు ఇట్లాంటిది అమ్మ అవునా అని అప్పుడు మనం కళ్ళు తెరుస్తాం అనమాట, ఆశ్చర్యకరంగా. అప్పుడప్పుడు ఇప్పుడు మనం కూడా మనకి ఒక్కోసారి ప్రవచనం ఇవ్వమని చెప్తే జనరల్గా ఈ డ్రెస్ చూసిన వెంటనే వీళ్ళు ఏదో బతకలాగిట్ట వచ్చేసారు, సంపాదించలాగిట్ట అయిపోయారు, ఈ విధంగా వచ్చారు, వీళ్ళకి ఏం పని లేదని జనరల్గా ఆ లెక్కేసుకుంటారు ఎక్కువ శాతం మంది. ఎందుకంటే వాళ్ళంతా బాగా కష్టపడుతున్నారు, మనమే కదా ఆడేడు అడుక్కు తింటున్నాం మనం. ఎప్పుడైతే పలానా ఈయన ఎంబీబీఎస్ ఎంఎస్ లేకపోతే ఎంటెక్ అనగానే ఒకసారి ఏమో అవునా. ఇంకా జనరల్గా మనకు అనిపించేది అంటే బాహ్య యొక్క ఆహార్యాన్ని చూసి మనం వెంటనే ఆ లెక్కేసేస్తాం. ఇదే మన పాడు బుద్ధి లేదా పాడు మనసు చేసేటువంటి అతిపెద్ద తప్పు అదే అనమాట. సో గత కర్మల కారణంగా సంసారంలో కూరుకుపోయి ఇంద్రతృప్తే పరమావధిగా జీవించే మాలాంటి వారికి భవిష్యత్తులో మంచి జరిగే అవకాశం ఉన్నదా? చూడండి పృథు మహారాజు ఏమడుగుతున్నాడు చూడండి. గత కర్మల కారణంగా సంసారంలో కూరుకోబోయి ఇంద్రియ తృప్తే పరమావధిగా జీవించే మాలాంటి వారికి అసలు ఏమైనా భవిష్యత్తు ఏమైనా ఉందా? అసలు భవిష్యత్తులో ఏదైనా మంచి జరిగే అవకాశం ఉందా? లేదా మేము భక్తులయ్యే అవకాశం ఉందా? మేమేం భగవానుడి ప్రేమను పొందే అవకాశం మాకుందా? పృథు మహారాజు యొక్క వినమ్రత చూడండి. సమస్త భూమండలం ఆయన చేతుల్లో ఉంది. భూమండలం ఏకఛత్రాధిపతి ఆయన, సార్వభౌముడు అతను. కానీ ఎలాంటి భావన తనలో ఉంది చూడండి, తనలో ఏ భావన ఉంది చూడండి. మేమంతా గత జన్మలో ఎంతో పాపం చేస్తుంటే కానీ ఈ సంసారంలో మేము పడము అంటే, తన రాజు పొజిషన్ కూడా సంసారంలో పడ్డాం కాబట్టి ఇవన్నీ యాగాల్సి వస్తుంది అనుకుంటున్నాను. ఈ పొజిషన్ అలాంటిది. ఇంద్రతృప్తే పరమావధిగా
ఇంకా ఏమనుభవించాలి, ఇంకా ఏమనుభవించాలి, ఇంకా ఎంత అనుభవించాలని. అదే పరమావధిగా మేము అదే భావన మేము జీవిస్తున్నాము. పేరు కోసం, ప్రఖ్యాతుల కోసం, ఓకే, ఏదైనా సరే స్వాధీనం చేసుకోవాలనే స్వభావం ఉన్న వాళ్ళం. మాలాంటి వాళ్ళకి ఏదైనా భవిష్యత్తులో ఏదైనా అవకాశం ఉందా? మంచి జరిగే అవకాశం ఉందా? మాకేమైనా అదృష్టం ఏమైనా ఉందా? ఏంటి ఆ అదృష్టం? ఈ నుంచి ఈ సంసారం నుంచి బయటపడే అదృష్టం ఏమైనా ఉందా మాలాంటి వాళ్ళు? ఎట్లాంటి పొజిషన్, ఏం అడుగుతున్నాడు చూడండి, అసలు ఎలాంటి ఎలాంటి ప్రశ్న అడుగుతున్నాడు చూడండి. మనం ఒక రెండు అంతస్తులు కట్టంగానే మనం ఈ భూమి మీద నేను తప్ప ఇంకెవరు లేరనే ఫీలింగ్ మనకు ఉంటుంది. ఏదో రెండు కాగితాలు మన చేతికి రాగానే మన ఏంటి, మనం ఏంది, ఈయన చేయడం ఏంది, మనం అసలు మనం ఏంది, మన వంశం ఏంది, ఆ స్థాయికి వెళ్ళిపోతాం అనమాట మనం. కానీ పృథు మహారాజు చూడండి, ఆయన స్థానం చూడండి, ఏం అడుగుతున్నాడు అసలు, ఎలా అడుగుతున్నాడు చూడండి. నిజంగా అతను ఫీల్ అవుతున్నాడు. నిజంగా నిజంగా ఇవన్నీ భగవంతుడికి ఏ ఏ విధంగానూ, వీటితో భగవంతుని ఏ విధంగా తృప్తిపరచలేము మనం అసలు. మన దగ్గర ఏమున్నా సరే. ఒక విధంగా చెప్పాలంటే ఇవన్నీ మనకు ఒక విధంగా శాపం లాంటివి ఇవి. ఎందుకంటే అవి ఉండబట్టి మనం భగవంతుడి దగ్గరికి పోలేకపోతున్నాం. ఎందుకంటే ఇవి నన్ను కాపాడతాయి అనే లోపల ఎక్కడో మనకి ఆ నమ్మకం ఉంది. ఎక్కడో ఉంది లోపల, చాలా బలంగా ఉంది, ఇవి నన్ను కాపాడతాయిలే అని. అందుకే మనం భగవాన్ ఆదేశాలను సీరియస్ గా తీసుకోము మనం. భగవాన్ చెప్పిన విధానాన్ని మనం పాటించడానికి మన ఒళ్ళు వంగట్లేదు అని అంటే కారణం ఒకటే, నాకు ఇవన్నీ ఉన్నాయిలే, నన్ను చూసుకుంటాయి అని లోపల ఉంది మనకి. ఎందుకంటే అవి లేవనే బలంగా ఉన్నవాడు ఏం చేస్తాడు, వెంటనే వెళ్ళి సరెండర్ అవుతాడు. మీరు ఏం చెప్పినా నేను చేస్తాను స్వామి అంటాడు. ఇది మనలో ఉండేటువంటి ఆ ధీమా, దేని మీద మనకి ధీమా ఉంది అని అంటే మనకి ఇంకా భౌతికమైనటువంటి విషయాలు, ఆ, విషయ ఆ, ఏమంటారు, ఇంద్రియార్థాలు అంటారు కదా. అంటే మనం సంపాదించినటువంటి ఈ సంపాదన, లేదా పేరు, మనకున్నట్టు బలగం, వీటి మీద మనకు నమ్మకం ఇప్పటికీ ఎక్కువ ఉందన్నమాట భగవంతుడి కంటే. అంత ఈజీగా అది అయిపోవాలి. అది పోవాలి అంటే సాధువుల సాంగత్యంలో ఉండాలి. సాధువులు చెప్పే విషయాల్ని ఒకసారి జస్ట్ క్లాస్ విన్నప్పుడే కాదు, క్లాస్ అయిన తర్వాత కూడా దాన్ని ప్రాసెస్ చేసుకోవాలి లోపల, ఇది ఎంతవరకు కరెక్ట్ అని. మీ బాగోగులు అడగవలసిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ఆత్మారాములు, మన విశుద్ధ బుద్ధి కలిగిన వారు. మీరు విశుద్ధ బుద్ధి కలిగిన వాళ్ళు మీరు. అసలు మిమ్మల్ని మీ గురించి మేము అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు నిత్యం భగవుని గురించి తెలుసుకుంటుంటారు కదా. మీరు భగవుడి యొక్క రక్షణలో మీరు ఉన్నప్పుడు మీకేం ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు. ప్రాబ్లం అంతా మేము ఉండం భగవంతుడి దగ్గరగా. మమ్మల్ని మాయ లాగుతూ ఉంటుంది మమ్మల్ని. భగవంతుడి సేవను తప్పించుకుంటుంటాము, భగవంతుడు తప్పించుకుంటాం, సాధువుల సాంగత్యాన్ని, తర్వాత ప్రవచనాలు తప్పించుకుంటాం మేము, మా సాధన తప్పించుకుంటాం మేము, ఏవేవో కారణాలు చెప్పి మేము తప్పించుకుంటా ఉంటాం మేము. కాబట్టి మా పొజిషన్ యాక్చువల్లీ డేంజర్లో ఉంది. మీకు 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 అవన్నీ ఏం లేవు మీకు, అందుకని మిమ్మల్ని అడగాల్సిన అవసరం లే, మీరు ఎట్లా ఉన్నారు అని. ఇప్పుడు భయ ఇప్పుడు భయ మన మహారాజు గారిని అంటూ మీరు ఎలా ఉన్నారు మనం అని అడుగుతాం. అడగాల్సిన పని లేదు, అడగాల్సిన అవసరం లేదు, అడగం కూడా అసలు. ఎందుకంటే వాళ్ళు నిత్యం భగవంతుడు స్మరించే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఏమొస్తాయి వాళ్ళకి? వచ్చినా వాళ్ళు దాన్ని లెక్క కడతారా? వాళ్ళు అసలు లెక్క కట్టే పరిస్థితిలో ఉండదు. సో మీరు ఆత్మారావులో మరి విశుద్ధ బుద్ధి కలిగిన వాళ్ళు కదా. ఆత్మారావులు అంటే మీరు మీరు ఎప్పుడు తృప్తిగా ఉండేవాళ్ళు, తృప్తి పడేవాళ్ళు మీరు. అంటే భగవంతుడు తోడుంటే తృప్తి పడక ఎలా ఉంటారు వాళ్ళు? అండ్ ఏది ఏది ఆత్మ, శరీరం ఏంటి, భౌతికం ఏంటి, ఆధ్యాత్మికం ఏంటి, దివ్యమైంది ఏంటి, మీకు చాలా క్లియర్గా తెలుసు.
ఎటువంటి కర్మలు మనల్ని వైకుంఠం తీసుకెళ్తాయి, ఎటువంటి కర్మలు మళ్ళీ మళ్ళీ మనం భౌతికంలోకి తీసుకొస్తాయి, మీకు పర్ఫెక్ట్గా తెలుసు కాబట్టి మీరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏం చేయాలో మీకు బాగా తెలుసు మీకు. ప్లస్ మీకు ఏది కావాల్సింది కూడా ఏమి లేదు బయట నుంచి మీకు. కావున మీలాంటి శ్రేయోభిలాషుల నుండి మేము తెలుసుకోవాల్సినది సంసారంలో బాధపడే వారికి విముక్తి ఎలా కలుగుతుంది, మేము ఎలా బయటపడాల్సో ఈ సంసారం నుంచి, మేము ఏం చేయాలి ఈ నుంచి బయటపడాలంటే, ఎలా బయటపడాలి మేము ఇక్కడి నుంచి మేము పడాలంటే, ఏం చేస్తే మేము ఇక్కడి నుంచి మేము బయటపడతాం. ఓకేనా? మొన్న నాకు ఒక చిన్న అనుభవం నాకు జరిగింది అనుభవం. సో మొన్న ఈ మధ్య మా మదర్ నాతో పాటు లేరు, వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, మా సిస్టర్తో ఉన్నారు. కొంచెం కొంచెం ఆరోగ్యం అవి చూసుకోవడానికి. సో మా మదర్ ఇక్కడ ఉన్నంత వరకు, నేను ఉన్నంత వరకు మా మదర్ ఇక్కడ వచ్చినప్పుడు, నేను ఆడి తిరుగుతూ వచ్చినప్పుడు ప్రతి 2 గంటలకి 3 గంటలకు వచ్చి నీళ్ళు ఉన్నాయా లేదా అని చూస్తుంది, లేకపోతే తినడానికి ఏమైనా కావాలని అడుగుతుంది. ఇట్లా వస్తూ పోతూ అట్లా చేస్తూ ఉంటుంది అనమాట. ఒక టైంలో నాకే విసుగు వచ్చేస్తుంది. నేను ఏదో ఆ పనిలోని ఈ పనిలోని ఏదో ఏదో ఆలోచిస్తున్నాను, ఏం చెప్పాలి ఎలా చెప్పాలి ఏదో ప్రిపేర్ అవుతుంది, ఏదో ఒకటి ఉంటుంది అనమాట. ఇవి ఎందుకబ్బా వస్తూ పోతుంది ఊరికనే, అది నా భావన. సో సడన్ గా ఈ మధ్యకాలం లేకపోయేసరికి ఒక టైంలో నాకు సడన్ గా మరి ఇవి లేకపోతే నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు అని ఒకసారి భయం కలిగింది. ఒకసారి ఒక ఒక తెలియని దాని ఏమంటారు, ఏదో ఒక అనాథలాగా ఫీల్ అయిపోయాం అనమాట సడన్ గా. అంటే కొన్ని నిమిషాల పాటు ఇంకా లోతుకి వెళ్తా ఉన్నాం. ఆ తర్వాత అసలు అప్పుడు మనకంటూ ఎవరున్నారు ఇక్కడ అప్పుడు, ఎట్లా అలా అనిపించి సడన్ గా మళ్ళీ సడన్ గా బయటకు వచ్చి తేరుకున్న తర్వాత ఇదేంద్రా నేను 20 సంవత్సరాల నుంచి లెక్చర్లు ఇస్తున్నాను, మనం ఈ సంబంధాలు కరెక్ట్ కాదు, ఇదంతా శాశ్వతం కాదు, వీళ్ళంతా మన వాళ్ళు కాదు నేను చెప్తున్నాను, కృష్ణుడు తప్ప ఇంకెవరు లేరు అని. మరి నాకే ఇలా అనిపిస్తుంది. ఇంకొకరి సంసారంలో ఒకరు కాదు, మనకి 2 3 4 5 మంది ఉన్నారు. కానీ వాళ్ళని ఎప్పుడు మనం చూస్తూ ఉన్నాం, పెట్టుకుంటున్నాం, ఇలా ఉన్నాం. ఇంకా నిజంగా మనం భగవంతుడి మీద మనం మన మనసు ఎలా పట్టింది, నిజంగా భగవంతుడు మీద మనం ఎలా ఆధారపడగలుగుతాం అసలు. భగవంతుడు నాకు ఉన్నాడు వీళ్ళెవరూ లేరు అనే ఆ యొక్క భావన ఆలోచన ఇంకెన్ని జన్మలు పడితే ఈ ఆలోచన వస్తుంది ఇంకా. ఈ సంసారంలో బాధపడే వారికి విముక్తి ఎలా కలుగుతుంది. నేను లెక్చర్లో ఇంత బలంగా ఇచ్చాను ఇంద్ర నేను నేను తనకలాడిపోతున్నాను. జస్ట్ ఒక జస్ట్ ఒక సంబంధం నాకు ఉండేది, అలాంటిది మన చుట్టూ ఉన్న సంబంధాలు మనకు దూరం అయితే అప్పుడు నాకు తెలుసు. అందుకే మరణ సమయంలో మనం భగవంతుడిని చాలా ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే వీళ్ళు దూరం అవుతారు లేదా దూరం అవబోతున్నారు అనేటువంటి ఆ మానసిక క్షోభం చూసారా, ఆ క్షోభలో మనం భగవంతుని గుర్తుపెట్టుకునేది అసాధ్యం అన్నమాట అసలు. అప్పటి నుంచి మళ్ళీ లేదు లేదు మళ్ళీ మన సాధన పెంచుకోవాలా, లేదు మనం ఇంకా ఇంకా ఇంకొంచెం సీరియస్గా విషయం తీసుకోవాలా, ఇంకొంచెం తీవ్రంగా మనం ప్రచారం చేయాలి ఇంకొంచెం. లేకపోతే మళ్ళీ మనం ఆ, ఇటువంటి ఇటువంటివన్నీ మళ్ళీ మనల్ని ఆ, ఆఖరి రోజుల్లో ఆఖరి క్షణాల్లో మనం పీడించాయనుకోండి, మళ్ళీ మనం ఇంకో జన్మకు రావాల్సిందే మళ్ళీ మనం. కానీ భగవంతుడు బద్ధ జీవులను ఉద్ధరించుటకు మరియు భక్తులపై అనుగ్రహం చూపుటకు మీ రూపాలు ఈ ప్రపంచంలో పరిభ్రమిస్తున్నారు. కాబట్టి బద్ధ జీవులను ఉద్ధరించుటకు, భక్తులపై అనుగ్రహం చూపుటకు భగవంతుడే మీ రూపాలు ఎదుగుతున్నాడు ఇక్కడంతా. మీరు భగవంతుడి యొక్క ప్రతినిధులు, భగవంతుడే మిమ్మల్ని పంపించాడు ఇక్కడ మాలాంటి వాళ్ళని ఉద్ధరించడానికి. లేకపోతే మా మీద ఎవరికి ఇక్కడ దయ.
ఎవరి వాళ్ళు వాళ్ళ స్వార్థాలతో ఉన్నారు, ఎవరి జీవితాలు వాళ్ళు, ఎవరి కుటుంబాలు వాళ్ళు సంపాదించిన దాంట్లో ఉన్నారు. కానీ మమ్మల్ని ఈ నుంచి బయటపడే వాళ్ళకి బయటపడాలి, పడవేయాలి అనే ఆలోచన మా సంసారంలో ఎవడికి లేదు ఇక్కడ. ఎంతసేపు నేను, నా భర్త, నా భార్య, నా పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళు అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, వాళ్ళకి ఆస్తులు గిట్ట సమకూర్చాలా, వాళ్ళకి ఏదో ఒక ఉద్యోగం ఇప్పించాలా, వాళ్ళకి పెళ్లి చేయాలా, వాళ్ళు మళ్ళీ ఇలా మేము దీంట్లో ఇరుక్కోబోయేమే తప్ప మమ్మల్ని బయటపడే వాళ్ళు ఎక్కడున్నారు? ఏదో భగవంతుడు దయదలిచాడు కాబట్టి మీలాంటి వాళ్ళు వచ్చి మాలాంటి వాళ్ళ మధ్యలోకి వచ్చి మమ్మల్ని బయట వేయడానికి మీరు తిరుగుతున్నారే తప్ప మీకంటూ ఇక్కడ ఏది అవసరం లేదు. మీకు అసలు మీకు కావాల్సింది ఏం లేదు, మీకు జరగాల్సింది లేదు. కేవలం మా మీద అనుగ్రహం చూపించడానికి మాత్రమే, మమ్మల్ని ఉద్ధరించడానికి మాత్రమే మీరున్నారు. అది భగవంతుడు ఎంత దయామయుడంటే అట్లీస్ట్ మీలాంటి వాళ్ళ ద్వారా మమ్మల్ని ఏడు నుంచి బయటపడేటట్టు మమ్మల్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు ఆయన అంటూ మన పృథు మహారాజు వాళ్ళని కీర్తిస్తూ అట్ ద సేమ్ టైం విచారించాడు. ఏమని విచారించాడు? ఈ సంసారం నుంచి మేము ఎట్లా బయటపడాలని మేమంతా. దయచేసి మీరు అనుగ్రహం చూపించకపోతే మా పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో మీకు తెలుసు. మీరు సాక్షాత్తు భగవుడి యొక్క ప్రతినిధులు, మీరు రూపాలు, మమ్మల్ని ఉద్ధరించడానికి, అనుగ్రహించడానికి మీరు తిరుగుతున్నారు. దయచేసి మాకు దీని నుంచి బయటపడే మార్గం, మాకు అవకాశం, అసలు అవకాశం ఎలాంటి అవకాశాలు ఉన్నాయో మాకు వివరించండి అని చెప్పేసి ఆయన ఆయన వేడుకున్నాడు. కాబట్టి నెక్స్ట్ సెక్షన్లో సనత్ కుమారులు ఏవైతే ఆయన అడిగిన ప్రశ్నలకి సనత్ కుమారులు వారు ఏం సమాధానం ఇస్తున్నాడు రేపు చూద్దాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, जगतगुरु श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, निताय गौर प्रेमानंदे हरि हरि।